హాయ్ హలో నమస్తే ఆహా ఏమి రుచులకు స్వాగతం. ఈరోజు నేను మీకు కద్దు కా ఖీర్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. జనరలీ మనం కద్దు కా ఖీర్ ఫంక్షన్స్లో తింటూ ఉంటాము. మనందరికీ టేస్ట్ అయితే చాలా నచ్చుతుంది. కానీ ప్రొసీజర్ ఏంటో అని మనం అనుకుంటాం, కానీ చాలా సింపుల్గా ఇంట్లోనే కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఈజీగా చేసుకోవచ్చండి. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు ప్రొసీజర్ పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ముందుగా ఒక లేత సొరకాయని నీట్గా కడిగేసి ఇలా పీల్ చేసుకోవాలి. తర్వాత పీల్ చేసుకున్న సొరకాయని చక్కగా గ్రేట్ చేసుకోవాలి. తర్వాత హాఫ్ కప్ జీడిపప్పును కూడా తీసుకొని దాంట్లో మనం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇది మనం మిక్సీ చేసుకొని స్వీట్లో యూజ్ చేసుకుంటాము. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం వేడైన తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ చక్కగా ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకునేటప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మనం ముందుగానే గ్రేట్ చేసుకున్న సొరకాయని అదే ప్యాన్లో వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని చక్కగా దాన్ని ఫ్రై చేసుకోవాలి. సొరకాయ అంతా ఇలా 75% కుక్ అయిన తర్వాత 1 లీటర్ ఫుల్ క్రీమ్ పాలను వేసేసుకోవాలి. తర్వాత ఈ సొరకాయని పాలలో చక్కగా ఉడకనివ్వాలి. తర్వాత మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న సాబ్దానిని వేసుకోవాలి. ఒక హాఫ్ కప్ నానబెట్టుకున్నాను, అది కూడా వేస్తే మన ఖీర్కి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత మిల్క్ మేడ్ వేయాలండి. ఇది పూర్తిగా ఆప్షనల్, కానీ వేస్తే ఖీర్ చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇందులో మిల్క్ మేడ్ వేసాం కాబట్టి షుగర్ కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ 1.5 కప్ షుగర్ పడుతుంది. సో దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ ఇలాచీ పొడిని కూడా వేసేసుకొని మరొక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ వేసుకోవాలి. గుర్తుంచుకోండి, మనం కాజు పేస్ట్ వేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే వేసుకోవాలి. అప్పుడే మన ఖీర్ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి. అంతే అండి, మన ఖీర్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే మన ఆహా ఏమి రుచి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.